నెల్లూరు సత్తపేట ఈద్గా మసీదులో బక్రీద్ పండుగ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేవలను ప్రజలు గుర్తు చేసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ముస్లిం కుటుంబాలు అతి పవిత్రంగా భావించేటువంటి పండుగలలో బక్రీద్ ఒకటి. త్యాగానికి ప్రతీకగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి పండుగ. నెల్లూరు నగరంలో సోదరులు శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో కూడా పాల్గొనడం జరిగింది. ముస్లిం సోదరులందరితో కలిసి హిందూ ముస్లిం కుటుంబాలు మత సామరస్యం వెల్లివిరిసే విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య నెల్లూరు నగరంలో ఈ పండుగను జరుపుకోవడం విశేషం. ఒక త్యాగానికి సంబంధించి అల్లా ఆశీస్సులతో, ఆదేశాలతో ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్ని బలివ్వడానికి సిద్ధపడినటువంటి త్యాగానికి గుర్తుగా ముస్లిం సోదరులందరూ కూడా ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ అల్లాహ్ను నమ్ముకున్నటువంటి ఏ వ్యక్తికి కూడా హాని జరగదు, అల్లాహ్ను నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆనందంతో పాటు ముక్తిని కూడా పొందగలుగుతాడు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణగా పేర్కొనేటువంటి అంశం. అందుకనే దీన్ని అంత త్యాగనిరతితో జరుపుకునేటువంటి పండుగ. ఇటువంటి శుభ సందర్భంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి, జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరిమణులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించినటువంటి నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ అల్లా దీవెనలు ఎల్లవేళలా మా అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరిమణులు, ముస్లిం కుటుంబాల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా ప్రసాదించాలని అందరినీ కోరుకుంటూ, ముస్లిం సోదరిమణులకి, ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. త్యాగానికి ప్రతిరూపంగా జరుపుకునేటువంటి ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఈరోజు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరియు ముస్లిం మైనారిటీ మత పెద్దలతో, వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఈరోజు ఈద్గా మసీద్ దగ్గర అందరినీ కలవడం కానీ, శుభాకాంక్షలు తెలియచేయడం కానీ, ప్రార్థనలో పాల్గొనడం కానీ చాలా సంతోషంగా ఉంది. ఇంచుమించుగా అన్ని కార్యక్రమాలకు కూడా నేను వారితో పాటు హాజరు కావడం కూడా జరుగుతుంది. వారిలో ఉన్నటువంటి త్యాగం అంటే ఇందాకే కూడా చెప్పడం కూడా జరిగింది. మనకున్న దాంట్లో 10 రూపాయలు మనం పక్కన వాటికి సహాయం చేయాలా, మన ఆప్తులకు సహాయం చేయాలా అనే మంచి మనసుతో వారు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు, రంజాన్ దగ్గర నుంచి బక్రీద్ దాకా కూడా అన్ని పండుగల్లో కూడా వారు ఏదో ఒక మంచితనం అన్నది ఆ పండుగల్లో కనిపించే సంప్రదాయం అనేది ఉంటుంది. మరి అలాంటి పండుగల్లో ప్రధానమైనదిగా ఈ బక్రీద్ పండుగను తీసుకుంటారు. ఈ బక్రీద్ పండుగలో వారికి ఉన్న దాంట్లో కొంత సాయం చేసేటువంటి ఈ ఒక మంచి పండుగ అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మరి ఆ పండుగ సందర్భంగా వారందరికీ కూడా అల్లా ఆశీస్సులు ఉండాలని, అలానే వైఎస్ఆర్సీపీ మైనారిటీలు అంటే అందరికీ కూడా గుర్తు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, వారు మైనారిటీల కోసం చేసినటువంటి అనేకమైనటువంటి పథకాలు కానీ, అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ కానీ తీసుకొచ్చినటువంటి ఎవరు కూడా మర్చిపోలేరు. మరి ఈరోజు భారతదేశంలో వారి కోసం నిలబడినటువంటి ప్రధానమైన పార్టీల్లో వైఎస్ఆర్సీపీ ఒకటని చెప్పచ్చు. మరి వారి ఆశీస్సులు, వారి దీవెనలు అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, అలానే వైఎస్ఆర్సీపీ మీద కానీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులతో నెల్లూరు నగర ప్రజలు కానీ, అలానే ముస్లిం మైనారిటీలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. పెద్దలు చెప్పినట్టు బక్రీద్ పండుగ ఏంటంటే ముస్లిమ్స్ ఒక త్యాగానికి నిరతి. ప్రతి ఒక్కరికి ఏంటంటే త్యాగం చేయడం, కుర్బానీ అంటే త్యాగం, దేవుని కోసం దేవుని ఆజ్ఞ అనుసరించి త్యాగం, ఎంత పెద్ద త్యాగమైనా చేయాలని నేర్పించేది బక్రీద్. ఈ పండుగలో మనకు పెద్దలు అందరూ చెప్పినట్టు ఏంటంటే, తనకు వృద్ధాప్యంలో జన్మించిన బిడ్డను కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం, ఇంకా పిల్లలు పుట్టరు, అటువంటి సమయంలో కూడా దేవుడు కల్లో వచ్చేసి నీ కుమారుని కుర్బానీ త్యాగం చేయాలని చెప్తే, ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ కుమారుని కూడా కొండపైకి తీసుకువెళ్ళి కుర్బానీ చేయడానికి ప్రయత్నించడం, విన్న వాళ్ళకి కళ్ళల్లో
అసూలు వచ్చేంత ఉత్కంఠభరితమైన ఇటువంటి చరిత్ర గల ఈ బక్రీద్ పండుగకి మన త్యాగానికి నిరతిగా మనం అందరం పాటించాలా. హిందూ ముస్లింలు అందరూ ఏంటంటే సమాజంలో అందరినీ ఏంటంటే మనతో పాటు తీసుకెళ్ళి వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా ఉండే పాలు పంచుకునే విధంగా ఉండే బక్రీద్ని మనందరం జరుపుకోవాలని సందేశం ఇచ్చే బక్రీద్ పండుగకి వచ్చిన నాయకులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు త్యాగాలు చేసిన రోజు హాజీలో అక్కడ ఏంటంటే నిన్న మొత్తం హజ్ అయిపోయింది. చాలా సంతోషకరం ఇది. ఒక్క మనిషి ఏంటంటే ముస్లిమ్స్లో హజ్కి అవకాశం ఉన్నప్పుడు హజ్ చేయాలా ఫరజ్ అతని పైన. అందుకని నిన్న ఏంటంటే మొత్తం హజ్ అయిపోయింది. హజ్ అవ్వగానే ఒక పొట్టెలు ఏంటంటే కోసి ఖుర్బానీ ఇస్తారు. దాంట్లో ఏంటంటే 3 భాగాలు చేస్తారు. ఒకటి బీదవాళ్ళకి ఇచ్చేయాలా, ఒకటి బంధువులకి ఇవ్వాలా, ఒకటి వాళ్ళు పెట్టుకోవాలా. అటువంటి మంచి ప్రోగ్రామ్ ఇది. ఆ దేవుడు మాకు పాడిదే చేస్తున్నారు.